హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఐ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? ఉరుకులు పరుగులు అయిపోయిందా స్కూల్స్ ఓపెన్ అయిన కాడ నుంచి? అందరికీ అలాగే ఉందండి. నేనైతే 5:40కి అలా లేస్తాను అనమాట. ఇంకా ఇంటి ముందు ఊడ్చి ముగ్గేసుకునేసరికి ఒక అరగంట టైం పట్టింది కాబట్టి కొంచెం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ముందే లేవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి త్వరగానే లేవాలి. సో ఈరోజైతే సాటర్డే కాబట్టి నేనైతే పప్పుచారు చేస్తున్నాను అనమాట. అన్నము పప్పుచారు. ఇంకా టిఫిన్ అయితే ఏమనుకోలేదు. ఇంకా సడన్గా మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి వాళ్ళకి గ్యాస్ రావట్లేదని చెప్తే, అక్క మా పిల్లలకు కూడా క్యారేజ్ కట్టు నువ్వే అంటే, సరే ఎంత పనిలే అని చెప్పేసి కడతానని చెప్పాను అనమాట. ఏం చేస్తున్నావు ఏంటి అంటే, పప్పుచారు అన్నమే పెట్టేద్దాం అనుకుంటున్నాను అని అన్నాను. పప్పుచారు వద్దులేక క్యారేజీలో ఇబ్బంది కదా, నాకు సపరేట్గా పోయడానికి కూడా ఏం లేవు అనింది. అందుకని చెప్పేసి ఇంకా సరే పులిహోర చేయక్క అంటే, నా దగ్గర నిమ్మకాయలు లేవురా అన్నాను. నిమ్మకాయలు అయితే నేను తెచ్చి ఇచ్చేస్తాను, పులిహోర అయితే చేసేయి, అదైతే బాక్స్లో తినేస్తారు వాళ్ళు ఫాస్ట్గా, సాంబార్ అంటే తినరు అనిందని చెప్పేసి ఇంకా రైస్ ఎక్స్ట్రా పోసేసి పులిహోర అయితే చేశాను అనమాట. పులిహోరకి నేను సోలన్నర పోసా, అంటే 3 వర్షాలు అంటారు కదా, అవి పోస్తే నా రైస్ కుక్కరు 6:30కి స్టార్ట్ చేస్తే 7:45 వరకు ఉడుకుతూనే ఉందనమాట. అంత ముసలిది అయిపోయింది నా రైస్ కుక్కరు. అంటే నా రైస్ కుక్కర్ అమ్మకి ఇచ్చాను. నాకు మా అక్క దగ్గర 2 కుక్కర్లు ఉంటే ఒక కుక్కర్ నాకు ఇచ్చింది అనమాట. వర్క్ అవుతుంది కానీ కొంచెం లేట్గా ఉడుకుతుంది. గ్యాస్ మీద పెడదామంటే గ్యాస్లు ఏమి ఖాళీ లేవు కదా, ఓ పక్క వాటర్ అని ఓ పక్క పాలని ఇంకా కూర ఇవన్నీ ఉంటాయి కదా, ఒక గంటలో గబగబా మొత్తం చేసేయాలి. సో ఇంకా రైస్ అయితే పెట్టేసి ఇంకా పప్పు కూడా కడిగేసాను అనమాట. పప్పు కడిగేసి ఇంకా చింతపండు నానబెట్టేసి ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. సాటర్డే కాబట్టి కూరగాయలు అయిపోయినాయి కాబట్టి ఇంకా ఓన్లీ టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ మాత్రమే కట్ చేస్తున్నాను అనమాట. పప్పు అయితే ఉడికింది. ఇంకా అందులోకి క్విక్గా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను అనమాట. పప్పు ఉడికించిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసేసి ఎనిపేసాను అనమాట. ఎనిపిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండులో పులుసు తీసేసి ఆ వాటర్ అంతా పోసేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత పక్కన బాండీ పెట్టేసుకొని ఇంకా తిరమాత అయితే పెట్టేసుకోవాలన్నమాట. నాకు తిరమాత వేసేటప్పుడు గుర్తొచ్చింది, పోపు గింజలు అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా నూనె వేడెక్కింది, మళ్ళీ మాడిపోతాయి అని చెప్పేసి గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. పోపు గింజలు బయట కొనుక్కుంటే కొంచెమే వస్తాయి, త్వరగా కూడా అయిపోతాయి కదా. పోపు గింజలు కొంచెమే ఉన్నాయి కానీ అవి కొంచెం పురుగు పట్టింది అనమాట. మనం 1.5 మంత్ లేం కదా ఇంట్లో, పురుగు అయితే పట్టేసినాయి అనమాట. అంటే మా హస్బెండ్ అంతగా వంట చేయరు కాబట్టి పురుగు అయితే పట్టేసినాయి. పోపు గింజలకు ఇంకా శనగిత్తనాలకి పురుగు అయితే పట్టేసినాయి అనమాట. శనగిత్తనాలు ఏంటంటే ఒక్కొక్కసారి మా ఆయన వేపుకొని తినేస్తారని చెప్పేసి అలాగే బయట వదిలేస్తా, ఈసారేమో వాటిని కదిలించకపోయేసరికి పురుగు పట్టినాయి. ఇంకా పోపు గింజలు ఎలాగో మనం కలుపుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇంకా ఆవాలు అయితే కలుపుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నూనె కూడా వేడైంది కాబట్టి ఆల్రెడీ ఎండుమిర్చేసాము. ఇంకా తిరమాత గింజలు అందులో మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని వేపుకున్నాం అనమాట. వేపుకుంటూ చింతపండు పులుసు పప్పులు అయితే పోసేసుకున్నాను అనమాట. టైం ఏమో 7 అయింది, ఇంతవరకు నాకు ఇంకా పని అవ్వలేదు. ఎందుకంటే రైస్ కుక్కరు చాలా లేట్గా ఉడుకుతుంది అనమాట. అంటే ఎక్కువ బియ్యం కదా, అంటే మా ఫ్రెండ్కి కూడా అని చెప్పాను కదా, 6:30కి పెడితే 7:30కి కూడా అవ్వలేదు. ఇంకా అయినా సరేలే అని చెప్పేసి ముందు కూర అయితే చేసేసి తర్వాత పులిహోరకి తాలింపు అయితే పెడదాం అనుకోని చెప్పి అలా ఉడికిచ్చేసాను అనమాట. నా హడావుడిలో నేనుంటే మావాడేమో ఎంత లేపినా లేవట్లేదు. రెడీ అవ్వరా బాబు అంటే, నాకు నిద్ర వస్తుంది మమ్మీ అంటాడు. వాడిని లేపి బ్రష్ చేయించి స్నానం చేయించి బట్టలు వేసి ఇవంతా చేసేసరికి అన్నం అయితే ఉడికిందనమాట. ఇంకా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంకా పులిహోరకి అయితే తాలింపు పెట్టేసి చేసేసాను అనమాట. అస్సలు లేవబుద్ధి అవ్వట్లేదు. 6 అయినా అంటే 5:30కి అట్లా అలారం పెట్టుకున్నా కూడా లేవబుద్ధి అవ్వట్లేదు. నైట్ అంత ఎర్లీగా పడుకున్నా ఎందుకంటే బయట చాలా క్లౌడీగా ఉంది. 3 రోజుల నుంచి అయితే చాలా చల్లగా ఉంటుంది. వర్షం అయితే పడట్లేదు, జస్ట్ ఈరోజైతే 7కి అలాగా కొంచెం లైట్గా తుప్పరైతే పడింది అంతే. మరి
వాన ఎందుకు రావట్లేదో ఏంటో. పాపం రైతులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటు సైడ్ కృష్ణా డిస్టిక్ అంతా అయితే నాట్లు అయితే వేశారు. మా సైడ్ అయితే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. అంటే మాకు మొన్నటి వరకు మిరపకాయలు నడుస్తాయి కదా సీజన్లో. ఇప్పుడు పనులన్నీ కూడా ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. సో ఇంకైతే నిన్న మా వాడికైతే బుక్స్ అయితే తీసుకొని వచ్చామండి. సెకండ్ క్లాస్కి 4000 అంట బుక్స్ అయితే. బుక్స్ ఇంకా యూనిఫామ్ అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్దే ఉంది. ఇంకా కొంచెం ఫీజు కూడా కట్టేసి వచ్చామన్నమాట. ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి మీ పిల్లలు చదువుతున్న స్కూల్లో ఫీజు ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. అవసరం లేదులే కానీ తెలుసుకుందామని చెప్పేసి అడుగుతున్నా. మాకైతే రీజనబుల్గానే ఉంటుంది, ఎందుకంటే మాది అంత పెద్ద స్కూల్ కాదు, అలానే చిన్న స్కూల్ కాదు, కానీ చదువు బాగుంటుంది అని చెప్పేసి మేమైతే జాయిన్ చేసాం అనమాట. సాయి గీతాంజలి అని మాకు దగ్గరలో ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రేపటి నుంచి నేను డైలీ ఒక లాంగ్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నా. అంటే ఈరోజు కూడా పెడుతున్నా, అంటే రోజు షార్ట్సే పెడుతున్నాను కాబట్టి నాకు గ్రోత్ ఏం కనిపించట్లేదు. లాంగ్ వీడియో కూడా పెడదాం, ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నా. కొంచెం ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 1K వరకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే మనకి ఇంకా 100 మంది కూడా దాటలేదు. 100 మంది దాటితే మనం సెలబ్రేషన్ చేసుకుందాం, చిన్న సెలబ్రేషన్ అయినా. ఒక 500 వస్తే చాలు మనకి, మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన కష్టాలని ఎందుకంటున్నా అంటే మనకి సినిమాలో చూపించే అన్ని కష్టాలు ఉంటాయి అన్నమాట. బయటకు చెప్పలేం కానీ లోపల అయితే చాలా కష్టాలు ఉన్నాయి. మీరు కొంచెం హెల్ప్ చేశారు అంటే, మీరు హెల్ప్ ఏదో డబ్బులు అవసరం లేదులే కానీ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నాకు అండగా ఉన్నట్టు ఉండిద్ది అనమాట. అంటే ఒక్కళ్ళే ఇంట్లో కష్టపడితే ఈ రోజుల్లో గడవడం చాలా కష్టం కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కష్టం. మనం బయటికి వెళ్ళి చేయలేము, అలా అని ఊరికి ఉండలేము. కాబట్టి నేను ఏదో అలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. వీడియో గురించి ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి, లేదా ఏదన్నా వంట గురించి అడగండి, సలహాలు ఇస్తాను. లేదా ఏదన్నా నాకు ఈ కర్రీ రాదు అని చెప్పేసి కామెంట్ చేసినా ఈ వంట అయితే చేసి చూపిస్తాను అనమాట క్లారిటీగా. నా గురించి డౌట్లు ఉన్నా క్లారిఫై చేస్తాను అనమాట. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి గంట ఉంటుంది కదా, ఆ గంట కూడా నొక్కారంటే నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీకే వస్తుంది అనమాట నోటిఫికేషన్ చూసారంటే వెంటనే చూసేయచ్చు అనమాట అందరికంటే ముందు. ఈ వీడియోకి అయితే నేను 500 ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అంటే నాకు అడగడం ఇష్టం ఉండదు కానీ తప్పట్లేదు, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. చాలా కష్టంగా అయితే ఉంటుంది కదా, తెలిసిందే కదా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్. ఓకే మరి బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.